నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రెడ్డి సీనా అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏందండి ఈ ఇష్యూకి సంబంధించి మీరు వెళ్ళిర్రు, దాడి చేసిర్రు, అరెస్ట్ చేసిర్రు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిర్రు, అంతా అయిపోయింది అక్కడితో. మొన్న కూడా వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అక్కడితో చర్చలు అయిపోయినాయి. మరి ఎందుకు మళ్ళీ రిటర్న్ గా మీకు కాల్ చేసి బెదిరించులో ఏ రకంగా బెదిరిస్తాం? థ్రెట్టింగ్ అన్న. ఒక వ్యక్తి ఘోరంగా ఫోన్ చేసి చంపేస్తా అంటున్నాడు ఆయన. అన్న, నేను కొట్లాడింది నా కుటుంబం కోసం కొట్లాడలేదు, ఒక పేద బిడ్డ కోసము. ఎందుకంటే పేద బిడ్డ అమ్మ చనిపోయింది, కొడుకేమో చావు బతుకులు ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం కొట్లాడంటే నీవెవర కొట్లానికే? అల్లు అర్జున్ అంతటి గొప్పోని మీదే మీరు వాళ్ళ ఇంటికి పోయి కొట్లాడే పరిస్థితి ఉందా? నీవి అడ్రస్ చెప్పురా, నీవేడుంటావు, నేను చంపేస్తా ఖచ్చితంగా, నీకు నూకలు చెల్లినవి గుర్తుపెట్టుకొని వార్నింగ్ల మీద వార్నింగ్ చూడండి అన్న. నీతో మాట్లాడుతుంటేనే ఇంకా ఫోన్ల మీద ఫోన్లు. హలో 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 బ్రదర్ చెప్పండి, ఎవరు? మీరు ఎవరు మాట్లాడేది బాయ్ సార్? ఏ ఫ్యాన్స్? ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. సమస్య సాల్వ్ అయిపోయింది కదా. మేము మాట్లాడము, ₹1,00,00,000 ఇవ్వండి అని మాట్లాడడం, ఇచ్చిండు. అల్లు అర్జున్ హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ మేము ఇలా సంతోషంగా మన కుటుంబానికి న్యాయం జరిగిందని మీరు ఎవరు ఫోన్ చేసి అనవసరం ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఏది అల్లు అర్జున్ గారు చెప్పిండా మీకు కొట్లాడమని? కాదండి, ఆయన మీద అవమానం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఏం చేసిండ్రు? ఆయనకు ఫ్యాన్ ఉండి ఆయనకు మీరు నష్టం చేస్తున్నారు, మీరు విపరీతమైన నష్టం చేస్తున్నారు. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఏమైనా చెట్ట ఇది? ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాం మేము. మీ అల్లు అర్జున్ గారికి ఇట్లా బెయిల్ మీద ఉన్నారు. అనవసర థ్రెట్టింగ్ చేయకండి. మీకు ఏమన్నా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, చట్టం పరంగా మాట్లాడండి. నాకు ఫోన్ చేసి ఎందుకు థ్రెట్ చేస్తున్నారు? గత వారం రోజులకెళ్ళి ఇవే ఫోన్లు. నేను దాడి చేయలేదు బ్రదర్. నీకు దాడి నీకు అనిపిస్తుంది కానీ న్యాయం చేసిన మాకు బాధిత కుటుంబానికి. మీ భాషలో అది దాడి అనిపించచ్చు, మా భాషలో అది న్యాయం అనిపిస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. ఇప్పుడు బ్రదర్ నేను ఏం మాట్లాడలేను, మీరు ఏం మాట్లాడలేను. దయచేసి నేను ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో నేను ఎక్కువ మాట్లాడాను. దయచేసి ఏమన్నా ఉంటే నువ్వు లీగల్కి వెళ్ళు, ఓకేనా? చూడు ఏం చూస్తావు చూడు. అట్లాగా మరి అంతగా ఉన్న వాళ్ళు మరి అల్లు అర్జున్ తరపు నుంచి మళ్ళీ మాట్లాడాలి కదా, వీళ్ళు కూడా అమ్మాయి విక్టిమ్ తరపు నుంచి మాట్లాడాలి. సంబంధం ఒక వ్యక్తికి ఇదే, ఒక వ్యక్తికి ఫోన్ చేసి నాకు అంటే రికార్డ్ ఇట్లా ఉందని పంపిస్తా. మీ ఇంట్లో మీ అమ్మకి జరిగినా, మీ చెల్లికి జరిగినా, ఎవరికి జరిగినా నేను స్పందిస్తా బ్రదర్. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అదే సంఘటనలో మీ అమ్మకి ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు మాట్లాడకుండా అంటే, మా అమ్మ చనిపోయినా పర్లేదు కానీ నాకు అల్లు అర్జునే గొప్ప, అల్లు అర్జున్ కోసం చస్తా, అల్లు అర్జున్ కోసం నేను చంపేస్తా అంటున్నాడు. ఇంత దారుణమైన, ఇంత పైశాచికంగా ఉన్న వీళ్ళని ఏమంటారు? వీళ్ళని ఒకసారి మీరు ఆలోచన చేయాలన్నా. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినా పర్లేదు, వాళ్ళ కొడుకు చనిపోయినా పర్లేదు కానీ అల్లు అర్జున్ కోసం ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ప్రాణాలు తీస్తారంట. ఇది సమాజానికి ఎటువైపు చనిపోయినప్పుడు ఏమయ్యారు మరి? ఏడున్నారు మరి ఈ ఫ్యాన్స్? ఏడున్నారు అన్న. మీరు ఒక్కరని ఎవరైతే ఈ రోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు కదా, ఒక నిండు ప్రాణం పోయింది కదా. ఆయన చేసిన క్రియ వల్ల నిండు ప్రాణం పోయింది. ఒక బిడ్డ ఆసుపత్రిలో ఉన్నది. మన 22 రోజులు మాట్లాడలేదు. అల్లు అర్జున్ గారికి దగ్గరకు వచ్చి చెప్పి, సార్ మన వల్లనే మనకు 300 కోట్లు తీసుకుంటున్నాం సార్, 1 కోటి ఇస్తే ఏమైతుందని మాట్లాడలేదు. ఈ రోజు దాదాపు 2,000 కోట్ల బడ్జెట్ తోని సినిమా చేసి 1 కోటి ఇస్తే ఏమైతుందని మీరు మాట్లాడితే అయిపోతుంది కదా. ఈ సమస్య జటిలమవుతుంది కదా. నేను కాదు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ఇది బన్నీ గారు తప్పే. ఎందుకంటే సంఘటన జరిగిన 2వ రోజున పోయి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే సమస్య ఇంత కాకుండే గోరుతో పోయేది గొడ్డలి పెట్టుకు తెచ్చుకున్నాడు బన్నీ అని వాళ్ళ మామనే మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ గురించి స్పష్టంగా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ మామ మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడము మేము మాట్లాడడం తప్ప? ఒక ప్రజాస్వామ్యవాదులుగా అది తప్ప అని వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చిన రాత్రికి ఫోన్ చేస్తాడు, అమ్మ అంటాడు, ఆలి అంటున్నాడు, గలీజ్గా తిడుతుంటారు అన్న. ఏం చెప్పాలో వాట్సాప్లో అన్నీ ఉన్నాయి. మేము నిన్న కంప్లీట్ చేసినాం. మీరు మేము ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులు భయపడే ప్రసక్తే లేదు. నీ దగ్గర ఆర్మీ ఉండొచ్చు కానీ నీ ఆర్మీ ఏంటంటే కేవలం నీ కోసం పనిచేస్తుంది. ఈ ఉస్మానియా ఆర్మీ అనేది ఈ దేశం కోసం పనిచేస్తుంది, ఈ సమాజం కోసం పనిచేస్తుంది. మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా మరి? దీనికి సంబంధించి మీరు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇదే రకంగా నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మేము రేపు వేళల్లో వస్తాం మీ ఇంటికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మీరు చూస్తారన్న, ఒక్క నిమిషం మీరే చూస్తున్నారు. దాదాపు ఇప్పుడు 10 నిమిషాలనే దాదాపు 7-8 కాల్స్ వచ్చాయి. అంటే నీవు తప్పు చేసింది నువ్వే,
దాని కారకుడు నువ్వే. మేము మాట్లాడినందుకు నా మీద నిరంతరం ఫోన్ చేసి నన్ను భయపడంతలు గురి చేస్తే మేము భయపడడానికి మేమన్నా నేరస్తులమా? నీలాగా స్మగ్లింగ్, నీలాగా పోలీస్ వ్యవస్థని కించపరిచే సినిమాలు చేసి ఈరోజు విచ్చలేరు సంపాదించుకున్నాం. ఈ సమాజం కోసము, ఈ సమాజం కోసం సర్వాన్ని కోల్పోయిన విద్యార్థి నాయకులము. ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తాము. నువ్వు భయపడడానికి మేమన్నా గల్లీలో తిరిగే పోరాలం అనుకున్నాం. మింగిట్ల విద్యావేత్తలం, మింగిట్ల స్కాలర్స్లము. మేము భయపడతలేము. ఈ సమాజానికి వాస్తవం తెలవాలి. తెలంగాణ సమాజం ఇట్లా కొందరు ఏమిటంటే సినిమా హీరో మీద దాడి ఏందంటారు. సినిమా హీరో మీద దాడి కాదు, మా మీద దాడి చేస్తున్నాడు ఆయన నిరంతరం. మా మీద దాడి చేస్తున్నా కాబట్టి ఆయన నిజ స్వరూపం సమాజానికి చెప్పాలి కదా. ఒక ప్రజాస్వామ్యవాదిగా సమాజానికి చెప్పాలనే ఆలోచనతోనే మీ ముందుకు రావడం. మెంటల్ హెల్త్ పోతుంది కదా, దీనివల్ల మెంటల్ గా టెన్షన్స్ కదా. ఇప్పుడు ఇవన్నీ చూసినామన్నా, చూసి చాలా అయింది. వాళ్ళు ఎన్ని ఫోన్ చేసినా కంట్రోల్ ఉన్నాం మేము. వాళ్ళు తిట్టిన ఇట్లా కంట్రోల్ ఉన్నాం. అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మరి చట్టానికి అప్పగిస్తాం. మనం ఎవరని చెప్పు? చట్టానికి సంబంధించిన బాధ్యతను వాళ్ళకి అప్పగించినాము. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. బాధితులు ఎవరు, దీన్ని ఎన్నుకుంటే ఎవరు నడిపిస్తుంది అనేది వాళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్తారు. పోలీస్ వాళ్ళకి పూర్తి అన్ని డీటెయిల్స్ ఇచ్చినాం నిన్ననే. సరే, ఏదేమైనా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అల్లు అర్జున్ గారు మీ ఫ్యాన్స్ పేరుతో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా 100% గరీబోని పక్షాన ఈ ఉస్మానియా విద్యార్థులం నిలబడతాము. ఇప్పుడే కాదు, దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ జార్జ్ డేట్ స్టార్ట్ చేస్తే లేటెస్ట్ వరకు గరీబోనికి ఎక్కడ అన్యాయం జరిగిన, పాలస్తీనా అన్యాయం జరిగినా, అమెరికాలో అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగిన ఉస్మానియా గొంతుగా మాట్లాడింది. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అదే. ప్రపంచ దేశాలలో ప్రతి విషయం మీద స్పందించే స్వేచ్ఛ ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. అది మా యొక్క ఉస్మానియా గడ్డ మీద ఈ గాలిలో ఉన్నటువంటి గొప్ప మహాత్యం. మేము గరీబోని పక్షాన మాట్లాడతాం. రేపు నీవే కాదు, ఏ హీరో తప్పు చేసినా, ఏ వ్యక్తి తప్పు చేసినా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా ఖచ్చితంగా మాట్లాడే స్వేచ్ఛ ఉస్మానియా యూనివర్సిటీ ప్రసాదించింది, భారత రాజ్యాంగం ప్రసాదించింది. దాని ప్రకారం నడుకుంటాం. మీలాగా మేము నరుకుతాం, సంపుతాం అనే సంస్కృతి మాది కాదు. మీరు నరికినా, చంపినా మేము ధర్మం కోసమే నిలబడతాం.